నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. చంద్రబాబు నితీష్ మోడీ వెనక ఎందుకు పడుతున్నారో తెలుసా? జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలు తలకిందులు చేస్తున్న సమయంలో ఢిల్లీలో బీజేపీ మోడీ నాయకత్వంలో ఆడిన రసవత్తర నాటకం ఏంటో తెలుసా? 246 సీట్లకే పరిమితం అవుతున్న బీజేపీకి అధికారం దక్కకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నించలేదు? ఇలాంటి విద్యలో కాంగ్రెస్కు ఘన చరిత్ర ఉంది కదా. ఢిల్లీ నుండి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మోదీ ఇక్కడే తన చాణక్య నీతిని ప్రదర్శించి కాంగ్రెస్ను అయోమయంలోకి నెట్టడమే కాకుండా చంద్రబాబు, నితీష్ మీ వెంటే ఉంటాం అని స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. ఇంతకీ మోడీ వేసిన పాచికేంటో తెలుసా? బీజేపీకి సీట్లు బాగా తగ్గిపోవడం చూసి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా తదితర సీనియర్ నాయకులను పిలిచి తాను ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేనని ప్రతిపక్షంలో కూర్చుంటానని చెప్పారట. షా ఇంకా ఇతర అగ్రనేతలు కూడా అందుకు ఒప్పుకున్నారు. విషయం కాంగ్రెస్లోని శరద్ పవార్, ఖడ్గే వంటి అగ్రనేతలకు నితీష్ ద్వారా తెలియజేశారు. ఈ పరిణామానికి మానసికంగా సిద్ధంగా లేని కాంగ్రెస్ కంగుతింది. ఒకవైపు ఎవరిని ప్రధానిని చేయాలో నిర్ణయించుకోలేక సతమతమవుతున్న ఆ పార్టీకి ఎన్నికల ప్రచారంలో నెలకు ఒక్కొక్కరికి 8,900 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామని చేసిన వాగ్దానం అమలు కూడా ఒక పెనుభూతంగా తోచింది. సంపద పంపిణీ చేస్తాం, బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పిన ఈ మొత్తం సంవత్సరానికి జనాభాలో సగం మందికి అమలు చేయాలన్నా కూడా 69 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు ఇంత మొత్తం? చంద్రబాబు, నితీష్ లాంటి నాయకుల మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని ఎంపిక, కేంద్ర మంత్రుల పదవుల పంపిణీ, ఆర్థిక సవాళ్లు ఇవన్నీ ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్ లేదు. ప్రతిపక్షంలో ఉండి రాళ్లు వేసినంత సులభం కాదని ఖర్గే లాంటి సీనియర్లకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన నితీష్, చంద్రబాబు లాంటి వాళ్లను కాస్త కంగారు పెట్టింది. పైగా నితీష్ ఏమాత్రం తప్పటడుగు వేసినా రాష్ట్రంలో నితీష్కు పోటీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తేజస్వి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో షిండే, నితీష్, చంద్రబాబు వంటి రాష్ట్ర నాయకులు తమంతట తామే మద్దతు ప్రకటించేలా చేసుకొని ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం చేసుకున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.